హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవ్యస్ కిచెన్. ఈరోజు వీడియోలో మట్కా కుల్ఫీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. బయట కొనే కుల్ఫీ కన్నా ఇంట్లోనే హెల్తీగా చేసి పెట్టేయచ్చు. పిల్లలు ఎక్కువ సమ్మర్లో ఐస్ క్రీమ్స్ అడుగుతూ ఉంటారు కదా, ఆ విధంగా అడిగినప్పుడు మనకి ఏదైనా చల్లగా తినాలనిపించినప్పుడు ఇంట్లోనే ఈ విధంగా కుల్ఫీ తయారు చేసేసుకోవచ్చు. ఈ కుల్ఫీ ఐస్ క్రీమ్ తయారు చేయడానికి ఇలాంటి కుండలే అవసరం లేదండి. మనం ఏదైనా బాక్స్లో కూడా వేసుకుని తయారు చేసుకోవచ్చు. నేను ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి 50 గ్రామ్స్ వరకు జీడిపప్పులు, 50 గ్రామ్స్ బాదం పప్పులు వేసుకుని, మీరు వెంటనే చేసుకోవాలంటే కనుక వేడి నీళ్ళు వేసుకుని నానబెట్టుకోండి. టైం ఉంటే కనుక చల్లటి నీళ్ళు వేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న పప్పుల్ని బాదం పప్పు పైన పొట్టు అంతా తీసేసి మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఈ కుల్ఫీ తయారు చేసుకోవడానికి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులోకి 1/2 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ పాలను వేసుకోవాలి. పాలు వేసుకుని బాగా మరిగించుకోవాలి. అందులోంచి కొద్దిగా పాలు ఒక బౌల్లోకి తీసుకుని కొద్దిగా సాఫ్రాన్ వేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా మరుగుతున్న పాలలోకి మనం కలిపి పెట్టుకున్న సాఫ్రాన్ పాలను వేసేయాలి. సాఫ్రాన్ లేకపోతే స్కిప్ చేయొచ్చండి. మీరు కావాలంటే కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. ఇలా సాఫ్రాన్ పాలు వేసాక బాగా మరిగించుకొని కలుపుకుంటూ పొంగిపోకుండా చూసుకుని మరిగించుకోవాలి. ఇలా మరిగించుకుంటున్నప్పుడు 4 టేబుల్ స్పూన్స్ వరకు పంచదారని వేసుకోవాలి. మీరు తీపి ఎక్కువ తింటే కనుక మీకు తీపికి తగ్గట్టు పంచదారని వేసుకుని కలుపుకుంటూ పాలను మరిగించుకోవాలి. ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టించుకున్న జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ ఉంది కదా, వేసుకుని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించిన తర్వాత చివరిగా కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పాల మిశ్రమాన్ని అంతటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిపోయాక ఈ పాలు అంతటిని బాగా కలుపుకొని ఇప్పుడు ఈ కుల్ఫీలు గార్నిషింగ్ చేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకుని తీసుకోవాలి. బాదం పప్పు, పిస్తా పప్పు ఏమైనా వేసుకోవచ్చండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలాంటి కుల్ఫీ మిశ్రమాలు వేసుకునే కుండలు ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే కనుక ఏదైనా బాక్స్లో అయినా వేసుకుని చేసుకోవచ్చండి. మీ దగ్గర ఏ గ్లాసులు ఉంటే వాటితో అయినా ఈ కుల్ఫీ మిక్స్ని వేసుకోవచ్చు. ఇలా నేను ఇక్కడ చిన్న చిన్న కుండలు తీసుకున్నాను. వాటి నిండా వేసుకున్నాక పైన గార్నిషింగ్ కోసం కొద్దిగా పిస్తా పప్పులు, కొద్దిగా సాఫ్రాన్ వేసుకుని గార్నిషింగ్ చేసుకున్నాను. ఈ విధంగా చేసుకున్నాక వీటిపైన ఏదైనా బటర్ పెప్పర్ కానీ, ఫుడ్ పేపర్ కవర్ కానీ, సిల్వర్ కాయిల్ పేపర్ ఏది ఉంటే అది దాంతో క్లోజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రీజర్లో పెట్టినప్పుడు పైన ఐస్ కడుతుంది కదా, అది ఈ కుల్ఫీకి పట్టేయకుండా చక్కగా ఫ్రీజ్ అవుతుందండి. ఈ విధంగా వేసుకున్నాక సిల్వర్ పేపర్ కానీ ఏదైనా పేపర్ వేసుకున్నాక పేపర్ అది ఊడిపోకుండా మీ దగ్గర ఏదైనా రబ్బర్ బ్యాండ్ ఉంటే ఈ విధంగా రబ్బర్ బ్యాండ్లు పెట్టుకుని ఇలా ప్లేట్తో పాటు నేను తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అలా పెట్టుకుని 8 అవర్స్ పాటు ఫ్రీజ్ అవ్వనివ్వాలి. 8 అవర్స్ తర్వాత తీసి చూసుకుంటే మనకి మట్కా కుల్ఫీ రెడీ అయిపోతుంది. ఇలా కాకుండా కుండలు లేకపోతే కనుక ఏదైనా బాక్స్లో వేసుకుని బాక్స్ పైన మూత పెట్టి క్లోజ్ చేసుకుని చేసుకోవచ్చండి. ఇలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. కుల్ఫీ రెడీ అయిపోయింది. కుల్ఫీ చాలా చాలా టేస్ట్గా ఉంది. ఈ సమ్మర్లో పిల్లలు ఎక్కువ నీరసపడిపోతుంటారు కదా, అలాంటి పిల్లలకి వెంటనే ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుందండి. మనం డ్రై ఫ్రూట్స్తో తయారు చేసాం కాబట్టి ఈ కుల్ఫీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం భవ్యస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.